తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే అందరి సమక్షంలో ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. 2019లో పార్టీ ఓడిపోగానే ఈ రాక్షస పాలనని తట్టుకోలేక చాలామంది పార్టీకి దూరంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నలుగురు 4 దిక్కుల తూర్పు పడమర ఉత్తర దక్షిణ మార్గాల్లో బయలుకి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వాళ్ళు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ దానికి ఒక జాతీయ పార్టీ. ఎందుకు జాతీయ పార్టీ అన్నారంటే పైన ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నడుపుతున్న సందర్భాలు అనేక సార్లు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అనుకుంటే అది వారి తెలియజేస్తాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకి మంచి ఇమేజ్ ఉంది. ఇవన్నీ కాకుండా 2082వ సంవత్సరం ఏదైతే ఉందో అప్పటికి పార్టీ పుట్టి 100 సంవత్సరాలు అయింది. ఆ పండగకి కూడా రెడీగా ఉన్నాడు ఒక నాయకుడు దేవాలయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మాత్రమే తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే లోకేష్ బాబు కూడా పాదయాత్ర చేసి పార్టీని నాయకత్వాన్ని నడపగలిగాడు. కాబట్టి ఇది వారసత్వ పార్టీ అనుకుంటే అది కరెక్ట్ కాదు. చరిష్మా గల నాయకుడు పార్టీని నడపడానికి ఉండాలి. ఆ చరిష్మా నారావారి కుటుంబంలో ఉంది, ఆ జీన్స్ నారావారి కుటుంబంలో ఉన్నాయి. కాబట్టి 2022వ సంవత్సరంలో మాత్రం 100 రోజుల పండుగ యావన్స్ నాయకత్వంలోనే ఉంటుంది. ఏవే ఆ కుటుంబాన్ని పొగిడి పదవులు సంపాదిద్దాం అనేది మాత్రం కాదు. ఎందుకంటే వచ్చే పదవులు ఏం లేవు. వచ్చే పదవులు ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఏ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అంకితభావంతో పనిచేస్తాం కాబట్టి ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రజల ఆదరాభిమానాలు ఎలా ఉంటాయో తెలియచెప్పడానికి 2082వ సంవత్సరంలో దేవాంశ సారథ్యంలో 100 రోజుల పండుగ ఘనంగా ఆ రోజు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా తెలుగువారు ఎక్కడున్నా సరే పండుగ జరుగుతుందని తెలియదు.